తారక్ సార్, నేను ఇంట్లోనే ఉన్నాను. ఏంటి నిలబడేది? ఓ, పలకరాయి బార్వా. చాలా బాగా ప్లాన్ చేశావు. నీకు ఇంట్లో ఉండడానికి కాస్త చోటిచ్చింది, పెట్టింది తినడానికి, చెప్పిన పని చేయడానికి. అంతేకాని ఇలా మా కళ్ళు కప్పి తారక్కి రాయబారాలు పంపడానికి కాదు. అమ్మగారు, అది నార్మై, ఎంత ధైర్యం ఉంటే ఇలాంటి పనులు చేస్తావు? నీకు ముందే చెప్పాం కదా, ఇంట్లో ఒక మూలన పడుండమని, తారక్ని కలిసే ప్రయత్నం చెయ్యొద్దు అని. అయినా మేము చెప్పిన మాట వినలేదు అంటే ఎంత కొవ్వు పట్టున్నావో అర్థమవుతుంది. ఇంకా అలా నిలదీస్తావేంటి కాంచనా?